ఇవాళ మా సోను పాప బర్త్‌డే మీరందరూ బ్లెస్ చేయండి. అలాగే ఈరోజు సోను పాపతో పాటు ఎవరెవరు పుట్టినరోజు జరుపుకుంటున్నారో మీ అందరికి కూడా హ్యాపీ బర్త్‌డే టు యూ. ఇప్పుడైతే నేను పులిహోర చేస్తున్నా. ఎందుకనంటే మేమైతే ఒక ప్లేస్‌కి అయితే వెళ్తున్నాము. మామూలుగా టూర్‌కనమాట. మా ఇంటి దగ్గరే పాములేరు అని భలే ఉంటది. సో, పామాయిల్ చెట్లుంటాయి. పక్కనే ఒక కాలువలాగా, వాగులాగా పారుతూ ఉంటది. సో, టూరిస్ట్ ప్లేస్ అనమాట. చాలామంది పిక్నిక్ స్పాట్ వస్తూ ఉంటారు. సో, మేము కూడా అక్కడికి వెళ్దాము. వెళ్ళేటప్పుడు ఇంకా ఇవాళ సోను పాప బర్త్‌డే కదా! నిన్ననే నాన్ వెజ్ చేసుకున్నాం. అసలకైతే నాన్ వెజ్ చేయాలి. బట్ ఏంటంటే ఇంక పులిహోర చేసేసుకొని వెళ్తున్నాము. ఎందుకంటే చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. అందుకోసం అనేసి మీరు మాత్రం వీడియోకైతే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్‌లో వీడియో చూస్తున్నట్లే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే నేను ఒక కేజీ రైస్ ప్రిపేర్ చేశాను. దాన్నే పులిహోర చేస్తున్నాను. సో, ఇంక నేనైతే చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాకు బయటికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. సో, అలాంటిది ఫ్యామిలీతో వెళ్ళాలంటే సూపర్ ఉంటది కదా! సో, ఇంకా మా హస్బెండ్ అయితే చక్కగా కానీ అని తొందర పెట్టేస్తున్నారు. పిల్లలతో తొందరగా ఎలా అవుతది చెప్పండి మీరైనా? సో, బయటికి వెళ్ళాలి అని అనుకుంటే చాలా ప్లానింగ్స్ అయితే ఉంటాయి. అవన్నీ చేసుకొని వెళ్ళడానికి టైం పట్టిద్ది. సో, ఇప్పుడైతే నేను పులిహోర కలుపుతున్నాను. ఏం చేయాలక్క పులిహోర కొంచెం పలసగా ఉందని అనుకుంటున్నారు కదా! యాక్చువల్లీ మొత్తం బయట కలుపుదామని అనుకున్నాలే కానీ బయటైతే పోతుంది. అందుకే లోపలేసి కలుపుదామనేసి బయట పెట్టింది మొత్తం ఒక గిన్నెలోకి వేస్తున్నాను. సో, తర్వాత మళ్ళీ కలిపేస్తాననమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.